అల్లూరు సీతారామరాజు జిల్లాలో సీఎం చంద్రబాబు టూర్ చుట్టూ రాజకీయ వేడి రాజుకుంది. గిరిజన చట్టాల పరిరక్షణ, అభివృద్ధికి సంబంధించి స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని వైసీపీ హెచ్చరించింది. వైసీపీ అభ్యంతరాలపై బహిరంగ చర్చకు సిద్ధమని టీడీపీ ప్రకటించడంతో అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ మొదలైంది. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో ఈ నెల 9న సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు చంద్రబాబు. వనజంగి గ్రామం దగ్గర గిరిజన సంప్రదాయాలను కళ్లకు కట్టే విధంగా ఎగ్జిబిషన్ జరగనుంది. ఆదివాసీ జాతరలు, పెళ్లిళ్లు, ఆహార వ్యవహారాలు వంటి వాటిని ఇక్కడ ప్రదర్శిస్తారు. లగిసపల్లి దగ్గర భారీ బహిరంగ సభ జరగనుంది. అరకు, పాడేరుతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ క్యాడర్ తరలి వస్తుందనే అంచనాలున్నాయి. డోలీమూతల రహిత గ్రామాలు, కాఫీ ఉత్పత్తులు, రహదారుల సమస్యలు వంటి అంశాలతో పాటు ప్రభుత్వం అడవి బిడ్డల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఈ సభ ద్వారా ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకువెళ్లాలనేది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ప్రకటించారు. గిరిజన హామీలు, సమస్యల పరిష్కారం చూపించకుండా అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించారు. ఈ ఇంటిగ్రేషన్ అనే కార్యక్రమాన్ని కూడా ఏం చేస్తారు భవిష్యత్తులో ఖచ్చితంగా మా గిరిజన ప్రాంతంలో, మారుమూల గ్రామంలో ఉన్నటువంటి మా ప్రజలకి మంచి చేసే విధంగా ఒక ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏదైతే ఇప్పుడు చెప్పామో ఈ జీవో నెంబర్ 3 కానీ 170 యాక్ట్ కానీ, అలాగే డోలి మూతలు, అలాగే ఇంటిగ్రేషన్, ఈ 4 పైన స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. ప్రకటన చేసిన తర్వాతనే పాడేరుకు అడుగు పెట్టాలి. లేదంటే మేము ఖచ్చితంగా ఆయన పర్యటనను అడ్డుకుంటాం. ఈరోజు అరకు కాఫీని రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్ చేస్తోంది. దీంతో ఇక్కడ రైతులకు సంబంధించిన అంశాలపై సీఎం కీలకమైన ప్రస్తావన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయంగానూ పాడేరు, అరకు నియోజకవర్గాల్లో మరింత బలపడాలని టీడీపీ భావిస్తోంది. సీఎం టూర్ ద్వారా ఈ ప్రాంతంలో టీడీపీ పుంజుకుంటుందని అంచనాలున్నాయి. సీఎంను అడ్డుకుంటామన్న ఎమ్మెల్యే హెచ్చరికలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సుప్రీంకోర్టు 50% కొట్టేస్తే ఆ రోజు మీరు కూడా ఒక ఎస్టీ కమిషన్ మెంబర్గా ఉన్నారు కదా, అప్పుడేమైపోయింది అయ్యా మీ గొంతు? ఆ రోజు 7 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఉన్నప్పుడు అసెంబ్లీ అంతా మీదే ఏకఛత్రాధిపత్యంగా మీరు పరిపాలిస్తున్నప్పుడు ఆ జీవో నెంబర్ 3 గురించి మీ గొంతులు మోగబోయాయా అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు తగుదునమ్మా, ఏదో నేను ఎమ్మెల్యే అయిపోయాను, ఈరోజు మా ఆదివాసీలందరినీ నేను ఉద్ధరిస్తాను అని చెప్పి మీరు మాట్లాడే మాటలకి ఎవరు ఇక్కడ భయపడే ప్రసక్తి లేదని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సీఎం ఏజెన్సీ టూర్ చేస్తుండగా పాడేరు ప్రాంతంలో భౌగోళిక సమస్యలు, వాతావరణ పరిస్థితులు, భద్రత కారణాలతో పటిష్టమైన చర్యలు చేపట్టింది అధికార యంత్రాంగం.